హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. వైజాగ్ నుంచి విజయనగరంలో ఉండే రామనారాయణ టెంపుల్కి వెళ్తున్నామండి. వైజాగ్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 1.5 అవర్ పడుతుంది. శ్రీ మహావిష్ణువు రాముల వారు కొలువైన ధనస్సాకారంలో ఉండే ఏకైక పుణ్యక్షేత్రము ఈ రామనారాయణము. ఆంధ్ర అయోధ్యగా కూడా పిలుస్తారండి ఈ ఆలయాన్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఎంట్రన్స్ చూడండి, ధనస్సాకారంలో ఉంటుంది. ఆల్మోస్ట్ మనం వచ్చేసామండి. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ టెంపుల్కి వెళ్ళడానికి. ఇది చాలా విశాలమైన ప్రాంగణంలో నిర్మించారండి ఈ ఆలయము. మీకు ఇదంతా పార్కింగ్ ఏరియా చూడండి, ఎంత స్పేషియస్గా ఉందో ఏరియా మొత్తం. ఈ రైట్ సైడ్కి మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ పర్ హెడ్ 40 రూపీస్ అండి టికెట్. తర్వాత పార్కింగ్కి వేరేగా తీసుకుంటారు. ఈ ఆలయానికి యాక్చువల్గా నైట్ టైం విజిట్ చేస్తే చాలా బాగుంటుందండి. 3D లేజర్ షో, అలాగే ఫౌంటైన్స్, కలర్ఫుల్గా ఉంటుంది టెంపుల్. చూడండి, ఇది ఎంట్రన్స్లో మనకి వినాయకుడు. ప్రతి కోవల్లో మనకు ముందుగా గణపతిని దండం పెట్టుకునే కదండి వెళ్తాము. ఇక్కడ కూడా మనకి గణపతి దర్శనం ఇస్తున్నారు. అలాగే ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఈ వినాయకుడి టెంపుల్కి పక్కనే మనకి శివ పరివారం మొత్తం కనిపిస్తుంది. దాన్ని కూడా దర్శించుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. చాలామంది ఇది చూడకుండా వెళ్ళిపోతారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది నైట్ టైం ఇక్కడ కూడా ఫౌంటైన్స్ అవి వేస్తారంట. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదండి, గ్రీనరీ. తర్వాత ఇక్కడ కొంగలు చూడండి ఎలా ఎగురుతున్నాయో. నాకైతే చాలా నచ్చిందండి ఈ ప్లేస్. ముందే చెప్పేస్తున్నాను, కొంచెం ఎక్కువ దూరం నడవాలండి టెంపుల్లో. ఇది చూడండి, ఇక్కడ 2 ఎంట్రన్స్లు కనిపిస్తున్నాయి కదా, మధ్యలో పీకాక్. రైట్ సైడ్ వెళ్తే మీకు రామాలయం ఉంటుందండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు విష్ణుమూర్తి ఆలయం ఉంటుంది. మధ్యలో ఆంజనేయ స్వామి కనిపిస్తున్నారు కదా. ఇదంతా ఒక బాణం ఆకారంలో ఉంటుందండి. మనం ఇక్కడ చూడొచ్చు ఈ టెంపుల్ ఏ షేప్లో ఉంటుందన్నది ఇక్కడ మనకి చాలా చక్కగా చూపిస్తున్నారు. మధ్యలో ఆంజనేయ స్వామి, లెఫ్ట్కి విష్ణుమూర్తి ఆలయము, రైట్కి రామాలయము. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. 2 కళ్ళు చాలటం లేదండి, అంత బ్యూటిఫుల్గా ఉంది టెంపుల్. యాక్చువల్గా చెప్పాలంటే ధనస్సుకున్న గొప్పతనము, రాముల వారి విశిష్టను తెలియజేయడం కోసం ఈ ఆలయాన్ని నిర్మించారు ధనస్సు ఆకారంలో. ఇక్కడ ఈ వనం కనిపిస్తుంది కదండి. ఈ వనంలో రాసులకు సంబంధించిన చెట్లు, అలాగే ఎన్నో ఔషధ గుణాలు ఉన్న చెట్లు కూడా ఉన్నాయండి. ఇటుపక్క మనకి లక్ష్మీదేవి, అటుపక్క సరస్వతీదేవి కొలువై ఉన్నారు. ఈ లక్ష్మీ సరస్వతుల విగ్రహాలు 16 అడుగుల ఎత్తున ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉంది ఈ ఆలయము. అస్సలు మిస్ కాకుండా తప్పకుండా చూడండి. ఇది మనం పైకి ఎక్కే మార్గము. ఇప్పుడు మనం డైరెక్ట్గా విష్ణుమూర్తి కోవిల్కి వెళ్తున్నాము. ఇది కనిపిస్తుంది విష్ణుమూర్తి కోవిల్ అండి. ఫస్ట్ మనం విష్ణుమూర్తి దర్శనం అయ్యాక రాముల వారి దర్శనానికి వెళ్ళాలండి. ఎందుకంటే విష్ణుమూర్తి అవతారమే రాముల వారు కదండి. యాక్చువల్గా చెప్పాలంటే రామనారాయణ కన్స్ట్రక్షన్లో ముఖ్య పాత్ర పోషించిన వారు దివంగత నారాయణ నరసింహమూర్తి గారండి. ఆయన సంకల్పంతో ఈ టెంపుల్ని నిర్మించారు కాబట్టి రామనారాయణం అని పేరు వచ్చింది. ఈ రామాయణం మొత్తం ఈ 2 కారిడార్లో చక్కగా చిత్రీకరించారండి. ఈ చిత్రాలకు సంబంధించిన వ్యాఖ్యలు తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో చక్కగా రాసి పెట్టారండి. మనం చదువుకోవచ్చు. ఈ ఫస్ట్ కారిడార్లో రాముల వారి పుట్టుక దగ్గర నుంచి ఆయన కళ్యాణము, తర్వాత సీతాదేవిని అపహరించుకొని పోవడం వరకు ఉంటుందండి. మొత్తం 32 చిత్రాలు ఉంటాయి. ఈ మధ్యలోనే ఉంది కదండి, ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహము, 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందండి. నేనైతే ఎప్పుడూ ఇలాంటి విగ్రహం చూడలేదు, అంత ఎత్తున ఉందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నైట్ టైం ఇక్కడ లేజర్ షో జరుగుతుందంటండి. అక్కడ చూసారా, చైర్స్ కూడా వేసున్నాయి. అక్కడ కూర్చొని మనం చూడొచ్చంట. మొత్తం రామాయణం లేజర్ షోలో మనకి ఆంజనేయ స్వామి మీద చూపిస్తారు. చాలా బాగుంటుందండి. తప్పకుండా నైట్ టైంలో ఒకసారి విజిట్ చేయండి. ఇది సెకండ్ కారిడార్ అండి. సీతాదేవిని అపహరించుకొని పోవడము, అలాగే లంకా దహనము, ఇవన్నీ కూడా ఈ సెకండ్ కారిడార్లో 36 చిత్రాలు ఉంటాయండి. ఇందులో కూడా మొత్తం 2 కారిడార్లు కలిపి 72 చిత్రాలు ఉంటాయి. చూడండి, బయటకు వచ్చి లక్ష్మణ ఆంజనేయ సహిత సీతారాముల దర్శనం చేసుకున్నాము. ఈ ఆలయం పైన మనకి జయ విజయాలు, గరుత్మంతుడు, సూర్యుడు, నారద తుంబురులు యొక్క విగ్రహాలు ఉన్నాయి. ఇది చూస్తున్నారు కదండి,
గోశాల. సుదర్శన చక్ర ఆకారంలో ఉన్న గోశాల చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ ఆలయంలో సీతారామ కళ్యాణ మండపము, వాల్మీకి గ్రంథాలయము, సుగ్రీవ గోశాల, శబరి అన్నదానము, అనంత ధ్యాన మందిరము ఇలాంటివి చాలా ఉన్నాయండి. సరస్వతీదేవి చూడండి హంస మీద ఎంత బాగా వీణ పట్టుకొని కూర్చొని ఉన్నారు. 16 అడుగుల సరస్వతీదేవి అండి. ఈ ఆలయాన్ని చూడాలంటే చూడండి ఇక్కడి నుంచి చూస్తే మనకి కరెక్ట్గా ధనస్సు ఆకారంలోనే కనిపిస్తుంది. ఆంధ్ర అయోధ్య అని ఊరికే అన్నారండి, నిజంగా అయోధ్యలాగే ఉంది కదండి. చూడండి ఎంత బాగుందో ధనస్సు ఆకారంలో. ఆర్కిటెక్చర్ నిజంగా అద్భుతం అని చెప్పొచ్చండి. 60 అడుగుల ఆంజనేయ స్వామి నేను ఎప్పుడూ చూడలేదండి, అంత ఎత్తునున్నారు. కిందకి దిగిన తర్వాత శ్రీరామ స్తూపం, ఇది కూడా తప్పకుండా దర్శించుకోండి, చాలా బాగుందండి. తర్వాత ఇక్కడ ప్రతిదినము నిత్యాన్నదానం జరుగుతుంది. ఒకవేళ మీరు మార్నింగ్ వచ్చినట్లయితే ఆఫ్టర్నూన్ 12 o'clock దగ్గర నుంచి నిత్యాన్నదానం జరుగుతుందండి. నిత్యాన్నదాన ప్రసాదం కూడా మనం తీసుకొని వెళ్ళొచ్చు. జై శ్రీరామ్. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్.